నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని, మహమ్మద్ ప్రవక్త మనవడు బలైన రోజు అని అన్నారు. ఈ రోజుతో ఇస్లాం సంవత్సరం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే మొహర్రంను పురస్కరించుకొని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్లో స్పందించారు. మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమాం హుస్సేన్ను శత్రువులు బలిగొన్న రోజు ఇదే. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సాంప్రదాయాలకు అనుగుణంగా మొహర్రం జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం ట్వీట్ చేశారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశాం. చాలా స్కూల్స్, కాలేజీల్లో ఈగల్ సెల్స్, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. 1972కు ఫోన్ చేసి డ్రగ్ గురించి మెసేజ్ ఇచ్చే తర్వాత ఏం చేయాలో మేము చూసుకుంటాం అన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడే చాలా స్కూల్స్ లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ గాని, ఈగల్ టాస్క్ ఫోర్స్లు గాని 4786 పాఠశాలల్లో, కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం 1972. ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, 1972కు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తారా అని అడుగుతున్నాం. నమ్మకమేనా అడుగుతున్నా. జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి, ఏస్ పోరాడతామని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, పోరాడతాం, సాధిస్తాం, విజయం కోసం ముందుకు పోతామని. ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు. కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు. ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. రాజకీయ ముసుగులో ఎవరైనా గాంజాయి ముఠలకు సహకరిస్తే వారిని ఎలా అదుపు చేయాలో, ప్రజలను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసన్నారు. జగన్ జమానాల్లో కిల్లి బంకుల్లో, కిరాణా షాపుల్లోనూ నిత్యావసర వస్తువు మాదిరిగా గాంజాయి లభ్యమైందని చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం గుంటూరులో జరిగిన అవగాహన సభలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గాంజాయి పండించే వ్యక్తులు, అక్రమ రవాణా చేసేవారు, వాటికి బానిసలైన అందరిపైన యుద్ధం ప్రకటిస్తున్నానన్నారు. అమరావతి మూలధన వ్యయం మరింత పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. కేంద్రం వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని అధికారులకు చెప్పారు. బాధ్యత కాదు, ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి, ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. గాని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే 2021లో దేశంలో పండించే గంజాయిలో 50% ఆంధ్రప్రదేశ్, అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు. అంటే ఇదేదో వరి పంట కాదు, లేకపోతే
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు. గంజాయి అనేది చాలా ప్రమాదం. అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి సెంటర్ గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా బాధేస్తుంది. ఈ రోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి గాని డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వారు శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత పోతుంది, మనిషి మృగంలా తయారవుతారు. నేను ఎన్నో సార్లు చెప్పాను, డ్రగ్స్ గాని గంజాయికి అలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు, డిప్రెషన్ గురవుతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ. వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య, తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య. వీళ్ళని కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు. ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లల పైన, మహిళల పైన, చివరికి తల్లి పైన, చెల్లెల పైన హింసకు దిగుతున్నారు. పసిబిడ్ల పైన దాడి చేస్తున్నారు. ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు. 3 సంవత్సరాల పసి పిల్లల పైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా. 1 సంవత్సరం అందరికీ చెప్పా, ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయి నిర్మూలించే ప్రయత్నం చేశారు. శాటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు. మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం. నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్ది మందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్ఎస్లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28 గంటల ప్రయాణం తర్వాత ఐఏఎస్ చేరుకున్న శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామి కావడం విశేషం. In order to advance human space exploration and scientific research, symbolizing international cooperation. So from this moment, you are also a part of Expedition 73. And once again, welcome aboard. And I will pass the microphone to Action Force Commander Peggy Whitson. Thank you so much, Tak, and for the 73 crew as well. We appreciate being invited in. You guys are exceptional hosts, and hopefully you'll think we're exceptional guests at the end of a couple of weeks. But we're looking forward to getting a lot of work done with you guys, and I really appreciate all the support you've provided to us in advance of actually even getting here. I think that's very unique and special about you.
And the best part about being a commander on a mission with all rookies is you get to watch the rookies go through it for the first time. And it helps you remember some of the things you went through the first time, but it also, it's just very special to get to relive the experience again through these guys. And so I'd like to give these guys their astronaut pins. So we'll start with Shubhanshu Shukla, astronaut number 634. Thank you, Peggy. So I am number 634. That's a privilege. No, but to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now. It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. It is something to look forward to as such. But the minute I entered the International Space Station and you guys, this crew, you just made me feel so welcome, as if you literally opened your doors, like your house doors for us. That's true. So, but it was fantastic. I feel even better. Whatever expectation I had of coming here, they were surpassed by the view. Of course, that's the big part of it, but by you guys as well. So thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very, very confident that the next 14 days are going to be amazing, doing, as you said, advancing science and research and working together. Thank you so much. And number 635, Slavoj Uznanski. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. ఇంకా అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 76.